మొత్తానికి ఎన్నికల వాతావరణం మరింత కాక మీదకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి హరీష్ రావు సవాలు, నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి సవాలు. మొత్తానికి మరో రాజీనామా వైపు పోతా ఉంది. నిన్న హరీష్ రావు గన్ పార్క్ దగ్గర రాజీనామా పత్రంతో అక్కడికి పోయిండు. ఏం రాజీనామా అంటే, నేను కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలను ఆగస్టు 15 లోపల అమలు చేస్తే ఈ రాజీనామాను ఆమోదించమని ఇంత శాటభారత్ అని రాసిండు. ఎప్పుడైనా రాజీనామా అనేది స్పీకర్ ఫార్మాట్లో ఉండాలి. స్పీకర్ ఫార్మాట్ అంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను, ఇంతే, ఇక ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. దాంట్లో ఇంకా ఏదన్నా రాసినామంటే స్పీకర్ పిలిచి విచారణ, మన్ను మశాడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. తెలివిగా హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో రాయకుండా ఏదో ఆ శాటభారతం రాసి అది ఎవరికి ఇవ్వాలి, నేరుగా స్పీకర్ను కలిసి ఇవ్వాలి. మేధావుల చేతికి ఇస్తారట ఈయన. రాసిందేమో స్పీకర్కు, ఇస్తా అంటుందేమో మేధావులకు. ఎవరు మేధావి అంటే మీ మామనేనా? మళ్ళా కేసీఆర్ను మించిన మేధావి ఏడున్నాడు భూమి మీద? పెద్ద మేధావి లేడు. అయితే ఇక హరీష్ రావు గారు మీరు రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో చేసి ఆగస్టు 16 డేట్ అయ్యి, ఆగస్టు 16 నాడు నా రాజీనామాను ఆమోదించమని చెప్పురి. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసిన వెంటనే ఆమోదిస్తారు దాన్ని. అప్పుడు సిద్దిపేట బై ఎలక్షన్ పోదాం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అక్కడ ప్రకటిస్తారు, పెట్టుకుందాం, అప్పుడు మంచిగా ఉంటుంది. ఈ డొంక తిరుగుడులాగా ఈ రాజీనామా పత్రంలో 1,00,000 ముచ్చట్లు రాసి ఆకుకు అందది పోకకు పొందదు అన్నట్టుగా ఏదేదో రాసుకొచ్చినో పోయి స్పీకర్నన్నా కలిసినావు, అది కలవలే. సాట భారతం ఏదో రాసిన కాడికి శాతనే పోయి స్పీకర్ను కదా కలవాల్సి, స్పీకర్ను కలిసి ఇవ్వాలి. సారిగో ఈ కార్యక్రమం ఇది ఇట్లా మీరు నిర్ణయం తీసుకోవాల్సింది, స్పీకర్ మీద ఒత్తిడి పెట్టాలి. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలనేమో చర్యలు తీసుకోమని స్పీకర్ ఆఫీస్ చుట్టూ పోయి తిరుగుతూ ఉంటారు, స్పీకర్ కలవాలని చెప్పి కూర్చుంటా ఉంటారు. మరి మీరు రాజీనామా చేసే విషయంలో స్పీకర్ ఎందుకు కలవలేదు? డైరెక్ట్ పోయి కలువు స్పీకర్ను. నీ మనోభావాలు ఏమన్నా దెబ్బతిన్నాయి అనుకుంటే అప్పుడు రాజీనామా చేపిస్తాడు, ఓకే అంటాడు. నువ్వు స్పీకర్కి ఇవ్వకుండా ఈ డ్రామా ఏంది? ఇప్పుడు ఎవరైనా ఉద్యోగస్తుడు సెలవు పెట్టిండు అనుకో, అలా సబార్డినేట్కు రాస్తాడు, అయ్యా నేను సో అండ్ సో కారణాల వల్ల రాలేకపోతున్నా, నాకు సిఏనో ఇంకేదో మంజూరు చేయమని అంటాడు, సిఆఫో ఏదో ఒకటి పెట్టమంటాడు. స్కూల్ పిల్లగాడు సెలవు పెట్టాడు అనుకో, పక్క పిల్లగానికో లేకపోతే మీరు అందరికి ఇస్తారా? కాదు, అసలు ఇవ్వాల్సింది హెడ్ మాస్టర్ గారికి. హెడ్ మాస్టర్ కాకుండా మీకు అందరికి చూసినావా నేను రాస్తున్నా అని చెప్పి పెట్టేస్తే హెడ్ మాస్టర్కి ఎట్లా తెలిస్తే సెలవు ఎట్లా ఇస్తాడు? అందుకోసమే గౌరవ హరీష్ రావు గారు మీరు తక్షణమే స్పీకర్ గారిని కలిసి మీ రాజీనామా పత్రాన్ని ఇచ్చేయండి. రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి అందజేస్తే అప్పుడు మీ నిబద్ధత మీ నిజాయితీ చూస్తారు. సిద్దిపేట ఉప ఎన్నిక ఎట్లా వస్తుందో చూపిస్తాము. అప్పుడు అక్కడ ఇవ్వకుండా స్పీకర్కి ఇవ్వకుండా అమరవీరుల స్తూపం కాడికి ఏమన్నా పోతావు, సిద్దిపేట కాడ పెట్రోల్ పట్టిందే లెక్క. ఇక ఆ తర్వాత మళ్ళీనాడు కూడా అటువైపు పోకపోతివి. ఒక్కసారి పెట్రోల్ డబ్బా పట్టుకొని 1,200 మంది పని చేతివి, అగిపేట దొరకకపోయా. ఈడ అమరవీరుల స్తూపం కాడికి వచ్చి మళ్ళా డ్రామా కడితివి. అమరవీరుల స్తూపం కాడి కంటే ముందు పక్కనే అసెంబ్లీ ఉంటుంది, స్పీకర్ కార్యాలయం ఉంటుంది, అసెంబ్లీ సెక్రటరీ ఉంటారు. ఆయనను పోయి కలిసి ఆ ముచ్చట చెప్పేదేదో మీడియా కోసం, మీడియాలో ప్రాపగండా కోసం ఈ డ్రామాలు ఎందుకు? నిజంగా నువ్వు రైతుల కోరికలు మేరకు పనిచేస్తున్నావు అని అనుకుంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఆగస్టు 16 డేట్, ఆగస్టు 15 వరకు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను విధించుకున్న డెడ్లైన్, మీకోసం కాదు, తనకు తాను రైతుల కోసం విధించుకున్న డెడ్లైన్ అది. హరీష్ రావును సంతోష పెడతానుకో, ఆయనతో డ్యాన్స్ చేయిస్తానుకో కాదు కదా, రైతుల సంక్షేమం కోరి, రైతుల క్షేమం కోరి చేస్తున్నటువంటి కార్యక్రమం అది. కాబట్టి హరీష్ రావు గారు తక్షణమే స్పీకర్ను కలిసి తమ రాజీనామా పత్రాన్ని అందజేసి డేట్ ఇప్పటిది ఏమేయకు, నీకు డౌట్ ఉంటే స్పీకర్ ఫార్మాట్లోనే చేసి ఎన్వలప్లో పెట్టి మీద రాయి, దీన్ని ఆగస్టు 16 తారీఖు నాడు ఓపెన్ చేయరి. ఆగస్టు ఏది కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తే, క్రాప్ లోన్ మాఫీ చేస్తే దీన్ని ఆమోదించమని కవర్ మీద రాయి, లోపల స్పీకర్ ఫార్మాటే ఉండని అంతే.
ఇంకెన్ని రోజులు నమ్మిస్తారు నాయన ఇంకా మీరు జనాన్ని? మీ మామ నమ్మిచ్చే, మీ బామ్మాడిది నమ్మిచ్చే, నువ్వు నమ్మిస్తీవి. ఏంది డ్రామా? నమ్మిస్త్రీ కలవకపోతే